నాస్తి కో వేద నిర్ణయో నాస్తి సర్వదా. నిర్ణయం లేని నేను కోసం ఎందుకు నాయన బోర్డు వేసుకున్నావని మాతృమూర్తులు పూజ చేసేటప్పుడే చెప్పారు. అదేవిధంగానే 22 మంది గురువుల లిస్టు సేకరించారు ఇప్పుడు నాగేశ్వరరావు గారు. 22 మందే కాదు, గురువు అడుగడుక్కు ఉన్నాడు. దీక్షితుల వారు 22 మందిని కాదు చెప్పుకునింది. గురువు అంటే నాయన నాగేశ్వరరావు గారు, గురువు అంటే దత్తాత్రేయుల వారు చెప్పినట్టు 24 మంది, ఇప్పుడు మనం రాసుకొని వచ్చినట్టు 22 మంది, శ్రీ 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 భూమానంద రాజయోగి గారు చెప్పినట్టు, బళ్ళ మల్లేశ్వరరావు గారు చెప్పినట్టు ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరూ గురువులు అంటున్నారు. వాస్తవమే. కానీ దీక్షితుల వారు చెప్పింది, అరే మీరందరూ జన్మరహితులేదయ్యా, మీకెవరు మీరు పుట్టనే లేదయ్యా, సృష్టియే మనకు గురువు, ప్రకృతి పురుషాత్మకమైనటువంటి సృష్టికి కారణమైనటువంటి వస్తువు గురువే, అందులో గురువు కానిది ఏదీ లేదు, నేనంతా లఘువునే. కాబట్టి నేనంటే ఎవరు అని గురువులకి తెలుసు, ఒప్పుకుంటున్నాను. శిష్యుడికి తెలియదు కదండి. కాబట్టి ఈ ప్రోగ్రామ్ షీట్ కూడా ఉదయం వచ్చినటువంటి ఒక 15 మందితో సమాలోచన చేసి ఏర్పాటు చేసినదే ఇది. నేను ఇంత దూరం రావడానికి కారణం కూడా నాగేశ్వరరావు గారే. అతను సందర్శించిన ప్రతి గురువు పేరు నాకు చెప్పారు. గురుపదం ఇరిటల సుబ్రహ్మణ్యం గారు చెప్పారు కదా ఉదయం. ఆ విధంగా అతను సందర్శించిన ప్రతి గురువు పేరు చెప్పారు. వాళ్ళ తాతయ్య గారు నాగిశెట్టి ఆర్యుల సంరక్షణలో చిన్న బిడ్డప్పటి నుంచి నాగేశ్వరరావు గారిని ఇంత పెంచి పెద్ద చేసినటువంటి నాగిశెట్టి ఆర్యుల సాక్షిగా ఆయనకు చెప్పిన ప్రతి మాట నేను విన్నాను. అతను మీరందరూ చెప్పిన మాటలన్నీ అతనికి గుర్తున్నాయి. అయితే అంత గురుస్వరూపమే, అంత సృష్టి మొత్తం గురుస్వరూపమే. గురువుకి నేను ఎప్పుడు శిష్యున్నే. కాకపోతే గురు శిష్యులు లేనటువంటి స్థితి గురువే తెలియజెప్పాలి. గురువు స్థానంలో ఉంటే చెప్పలేడు కదండి. గురువు స్థానంలో ఉంటే నేనెవరి శిష్యునికి ఎలా తెలుస్తుంది చెప్పండి. గురువు అంటే అర్థం ఏంటి? సృష్టికి కారణమైన వస్తువు గురువు అవుతుంది. ఎందుకని? అద్వైతం ప్రకారం చెప్పడానికి. కానీ గురువు భగవంతుడు సృష్టికి కారణమైతే గురువు వేపిన గింజ మొలకెత్తని రీతిగా బీజరహితుడై ఉంటాడు కదా. గురువుగారు చెప్పిన వాస్తవం, ప్రతి మాట వాస్తవమే. నేను ఇక్కడ అడుగు పెట్టిన ప్రతి క్షణం విన్నటువంటి మాటలు, చేసినటువంటి పూజలు, ప్రతి క్షణంలో గురువు మాటలు చెవిలో మారుమోగుతున్నాయి. కానీ అది శిష్యునికి వినపడలేదు, అనుమానం లేదు. దానికి ఎట్లా చెప్పగలుగుతున్నానంటే, ఇందాక పూజలోనే వచ్చింది వాక్యం. అదేంటంటే, శిష్యుని పరితాపము మాన్పినట్టి వాడెవడో అతను గురువు. నేను నాగేశ్వరరావు గారి పరితాపం మాన్పినానడం నా భ్రాంతి, చెప్పిన వాళ్ళది కూడా భ్రాంతి. ఇంతవరకు ఈ రోజు వరకు అతను సందర్శించి ఉండే గురువులు చెప్పిందంతా నిజమే. కాకపోతే ముళ్ళుతోనే తీయాలన్నట్టుగా వాళ్ళందరూ చెప్పి పరిపక్వత చెందిన తర్వాత నేను చెప్పేది కొత్తగా ఏమీ లేదు. వేదవ్యాసుల కొడుకు సుఖమహర్షిని ఆయన ఎవరి దగ్గర పంపించారు? వేదవ్యాసుల గురువు కాదు. వృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనుంజయ మునీనాం అంటాడు. గురువు స్థాయిలో ఉంటాడా? ఉన్నాడు కదా. అందుకని ఎప్పుడు వచ్చినా అన్ను ఇదే ప్రశ్నించేవాడు. ఇప్పుడు బోర్డు అదే వేసుకున్నారు. ఇది తను సేకరించినటువంటి టాపికే తప్ప నేను పెట్టిన టాపిక్ కాదు. కాబట్టి ఈ టాపిక్ను బట్టి మధ్యాహ్నం నుంచి కూడా నేను అట్లా డిజైన్ చేయడం జరిగింది మీ సలహాతో. సాంఖ్యము తారకం అమనస్కం తెలియకుండా నేనెవరో తెలిసే వీలుందా? నేను లేదనే విషయం తెలిసే వీలుందా? ఇందాక ప్రతి పాట అద్భుతమైనటువంటి పాట. నిజానికి మా ఏరియాలో ఇలాంటి పాటలు నేను వినలేదు. ఇలాంటి పూజ ఇంత సక్రమంగా జరిగింది కూడా నేను చూడలేదు. ఏదో ఏమంటారు చేయాలని చేస్తున్నారు, కానీ ఇంత చిత్తశుద్ధి రాష్ట్రంలో వేరెక్కడ నేను చూడలేదు. ఎందుకంటే ఇక్కడ ఉండే వాళ్ళందరికీ నేను చిన్నవాడిని. ఇంత గొప్పగా పూజ అర్థవంతంగా జరిపినటువంటి విధానం నేను చూడలేదు. అందులో వచ్చింది ఆ పాటలో చూడండి. చెప్పేదేమో ఓం నమ శివాయ. ఏంద్రా ఈ పాట పాడుతున్నారు? వెంటనే ఓం నమ శివాయ ఎనవే శరీరము భ్రాంతి అని తెలుసుకో అనే వెంటనే పక్కన వచ్చేస్తుంది. చూడండి, ఉపయోగించే పదాలేమో ఈ పూజా పునస్కారాలకు సంబంధించిన పదాలే. చెప్పే విధానము శరీరరహిత ప్రకరణం. శరీరరహిత ప్రకరణం అనేది శివరామ దీక్షితులు మొదట రాసిన ప్రకరణం. అది చదివిన వాళ్ళకి నేరుగా అర్థం కాదు. అందుకని ఆయన చెప్పేశారు కదండి,
గురుమంత్ర సిద్ధులకు శివరామ దీక్షితీయము రత్నములు, మిగతా వాళ్ళకి రాళ్ళు అని చెప్పారు. ఇక్కడ ఉండే వాళ్ళందరూ గురువులని ఎక్కడి నుంచో వచ్చిన నేను నమ్ముతున్నాను, కానీ శిష్యుడికి మాత్రం మనం గురువులు కాలేము. ఏ శిష్యుడికి? శిష్యుడి పరితాపము మాన్పనట్టి గురువు అతనికి పనికిరాడు. కొంతమంది ఇది ఎట్లాంటిదంటే, నిజానికి మీకు అందరికీ తెలుసు కాబట్టి చెప్తున్నాను, ఆ డాక్టర్ దగ్గరికి పోతే చెయ్యి వాసి బాగుంటుంది, ఈయన మంత్రం వేస్తే బాగుంటుంది అంటూ ఉంటారు. నిజానికి పరిపూర్ణ బోధలో మంత్రాలు కావు, అవి సూచన వాక్యాలే. ఆ విషయం తెలిసిన గురువులే ఇక్కడ అందరూ ఉన్నారు. కాకపోతే ఏ ఒక్క శిష్యునికైనా కూడా, ఎంత అధమాధమ స్థాయిలో ఉండే శిష్యునికైనా కూడా అతని స్థాయిలోకి దిగి వచ్చి చెప్పినప్పుడు అతనికి గురువు అవుతాడు. ఆయన మిగతా వాళ్ళ గురువే. కానీ శిష్యుడి తాపం పోకపోతే కాదు, పిల్లవాడు పాస్ కాకపోతే నేను టీచర్గా ఫెయిల్. ఈ శిష్యునికి భ్రాంతి పోకపోతే గురువు ఫెయిల్. గురువు ఎంతోమంది గురువు కావచ్చు. అందుకని అది ఏం లేదు, అక్కడ అందరూ గురువులే. అక్కడ అతనికి ఏదైతే ఉంటుందో, మీరందరూ తల్లులేనమ్మా, కానీ పక్కన బిడ్డకు నువ్వు తల్లి కాదు తల్లి. ఇంతకంటే పెద్ద ఉదాహరణ నాకు అవసరం లేదనుకుంటా. అందరూ తల్లులే, కానీ ఇంకొకరి బిడ్డకు నువ్వు తల్లి కాదు, అన కాదు. ఆ విధంగానే అదే విధంగా అతనికి నేను నేర్చుకునే క్రమంలో చెప్పినటువంటి శ్రీకృష్ణ ప్రభువుల కందపద్యాల భావ వ్యాఖ్యలలో అతను ఎంతో మందిని అడిగి ఉన్నటువంటి ప్రశ్నకు సమాధానాలు ఉండినవి. నేను ప్రయత్నపూర్వకంగా ఏ పని చేయలేదు. నేను నేర్చుకునే క్రమంలో చెబుతూ ఉండేటప్పుడు అది మాయా ఇది మాయా అనే పాట ఒకటి వినడం జరిగింది. దానికి విశ్లేషణ చేస్తే మా గురువు గారు పల్లమరాజు గారు ఇలాగే చెప్పేవాళ్ళని చెప్పారు. సుబ్రహ్మణ్యం గారు ఎడిటర్కి నేను ఫోన్ చేసి, స్వామి దీన్ని ఇస్తానని మీకు అనడం కానీ, నన్ను చెప్పమని మీరు అడగడం కానీ, ఇదంతా కళ లాంటిది. ఏం కళ లాంటిది? లేని కళ లాంటిది. నరస్వప్నం కాదు, సురస్వప్నం. మరి చెబుతాను, మనిషి కళ కాదు, సురస్వప్నము వంటిది చూడు మీ ఎరుక. అందుకని నిండుకుండా తొణకదు, పూర్ణ అచల సముద్రవత్ పరిపూర్ణ గురువులంతా దయచేసి కింది స్థాయి వాడిని నేర్చుకొనిద్దాం. జై గురుదేవ. నాగేశ్వరరావు గారు అడిగిన ప్రశ్న, నేను ఎవరు? కృష్ణ ప్రభువులు చూశారట. నేను చూశాను అని ఆయన దేంతో చూశాడు అంటే ఆయన చెప్తారు. నేను అంటే ఎవరు? శిష్యుల్లో కొంతమందికి తెలుసు. నేను అంటే ఏమి? 4వ శరీరం. నీకే తెలుసు. మైక్ తీసుకోండి ఎట్రాకుండా పోతుంది చూద్దాం. నేనంటే ఎవరు? ఇదేంది ఆయన పోయి నాకు అక్కలు నేర్పిస్తావన్నట్టు గురుమూర్తులు చూశారు. మీరు కూర్చోండి, అక్కడే కూర్చోండి, పర్వాలేదు. లేదా ఇక్కడ కూర్చోండి, మీ ఇష్టం. కూర్చోండి. స్థూల సూక్ష్మ కారణ ఆ పట్టిక తయారు చేసింది నువ్వే. కాబట్టి నేను మేను కోసం మాత్రమే. స్థూల సూక్ష్మ కారణ ఈ 3 శరీరాలకి, ఈ 4వ శరీరానికి ఒకటే అని చెప్పేస్తే దేహాత్మభావం దగ్గరికి వస్తుండే. ఊరికే ఒకటే అని చెప్పేస్తే ద్వైతదోషం అని ఎందుకు అన్నాడు ఆయన? అర్థమవుతుంది? నేను అని 4వ దేహం. నా దేహమన నాలోని 3 మేనులు సుమ్మి. నేను మేనన్నది ఒక్కటే అయితే, కానీ ఇది ఏది? 2 కలిసింది. నేను ఎప్పుడు కలిసింది, ఎప్పుడు విడిపోయిందని కానీ విచారించినామంటే, తన మూలమరయ కనరాదు సుమి. ఎట చూస్తాను? నన్ను చూశాను అంటే తెలుసుకున్నానని అర్థం. కృష్ణ ప్రభువులు నన్ను మేము నేగని పుస్తకము రచయించితి. ఏమని చూశాడు ఆయన? కళ అని. ఈ విషయం ఆయనే మనకు అర్థమయ్యేట్టుగా నే కలగనుక రచించితి అంటాడు. నే కళ అంటే అక్కడ ఏమర్థం? ఇది ఇక్కడ చిన్న బిడ్డ కూడా వచ్చేస్తుంది ఆ మాటలు ఇక్కడ విని వాళ్ళకి. ఎరుకన్న 4వ దేహము ఈ 2 ఒకటే, పేపర్ ఒకటే. కానీ నాయన నేను అంటే ఇప్పుడు ట్రెండ్ 10th క్లాస్ లోపు ఉండే పిల్లలకి నేను అంటే సిమ్ కార్డు. మేను అంటే సిమ్ కార్డుతో కూడిన సెల్లు. ఈ సిమ్ కార్డుని సెల్లుని విడదీసినట్టు నన్ను నా శరీరాన్ని విడదీసేదానికి కాదు. ఎందుకది? ఇది కానిది ఒకటి ఉంది, అది తెలుసుకుంటేనే ఈ 2 పోతాయి. అప్పుడే ఎరుక లేనిది అవుతుంది. ఇది కానిదాన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? తెలిసిన గురువు దగ్గరికి పోవాలి. తెలిసిన గురువు ఏమో పద్యాలను మా ఏరియాలో ఇక్కడ కాదండి, తెలిసిన గురువు ఏమో కందార్థాలని పద్యాలని బట్టి ఇంత మాత్రం తెలియదా? నువ్వు లేదు కదా అంటాడు. కానీ అది తెలుసుకున్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు? కూర్చోండి. తెలుసుకున్నటువంటి పాట పాడిన వాళ్ళు
నోరే తెరవరు. ఆయన చెప్పలేదు. చప్పులు చూడు, ఎవరు అది మీరంతా గురుస్వరూపం అనడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యం నాకేం కావాలి చెప్పండి. ఆయన చప్పుడు కాకుండా గుమ్మున ఉన్నారు. మీకు ఇంతమంది ఉన్నారు గురుమూర్తులు కాబట్టి మీ దగ్గర ఒక మాట ధైర్యంగా చెప్తాను. నాకు గురువు సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు నాకు అది తెలియబడలేదు తల్లి. నాకు సహజాచర రాజయోగీంద్రుని బిరుదు పెట్టి ఆయన పంపించినప్పుడు నాకు అది తెలియదమ్మా. ఫోన్లో సంభాషణది. వాళ్ళ భార్య మార్కెట్ నుంచి వచ్చింది, ఏదో మదన పడుతున్నాడు అతను. మరి ఆ అమ్మాయి అడిగిందట, ఏంటండి ఏది అదో మాదిరి విసుక్కుంటా ఉండవు ఏమి అని వాళ్ళ భార్య అడిగింది. అప్పుడు అతను చెప్పారు, ఏమీ లేదు, నేనెవరో నాకు తెలియదు, నాకు పిచ్చెక్కిపోతుంది నా అమ్మ, నన్ను వదిలేయన్నాడు. భార్యతో భర్త ఎవరు? లోకేష్. అప్పుడు ఆవిడ అన్నది, ఏంటయ్యా తిక్క మాట్లాడతావా, గురువుగారి దగ్గర వచ్చినా కూడా నీకు సమస్య ఉంటుందా, నువ్వు లేవని ఇంత స్పష్టంగా చెప్పిస్తాడు, మళ్ళీ నీకు సమస్య ఎందుకు అనింది. ఎవరు? ఇప్పుడు బోధ ఎవరికి వచ్చింది? ఆయన భార్యకి వచ్చింది. ఆవిడ ఇంకా మంత్రం నా దగ్గర తీసుకోలేదు, వాళ్ళ భర్త తీసుకున్నాడు. ఇప్పుడు అతని గురువు నేనా వాళ్ళ భార్యనా? వాళ్ళ భార్య గురువే, అతనికి తెలియదు కదా. అప్పుడు వెంటనే ఫోన్ చేశాడు, గురువుగారు నేను మిమ్మల్ని ఎన్నో చెప్పి విసిగించాను, నన్ను క్షమించండి. అవును, మీరు చెప్పిందంతా మళ్ళీ నా భార్య నాకు తిప్పి చెప్పింది, ఆవిడేం కొత్తగా చెప్పలేదు, అట్లనే ఆమెను తెలుసు అంటే నేను ఒప్పుకొని ఆమెకేం తెలియదు. మరి ఇంకా అంటే మళ్ళీ పడిపోతుంది. ఈ రోజుకి ప్రశ్నలు లేవు అతని దగ్గర. ఒక 6 నెలలు విసిగిస్తూ చివరికి ఇది దీక్షితుల వారి కాపీ, నాకు తెలిసి కాదు, దీక్షితుల వారు రాసిందని కాపీ కూడా చెప్తున్నాను. అందరూ పరిపూర్ణులే, కాకపోతే నాగేశ్వరరావు గారు వింటున్నారు కదా, అందరూ పరిపూర్ణులే. ఇదంతా ఇంత తేటగా నాకు ఎట్ట గుర్తుందంటే, మా కాలేజీ నుంచి ఒక లెక్చరర్ వచ్చిన్నారు. సార్ మీరు మాత్రం ఎక్కడ మరుగులు కూర్చుంటే ఎట్లా అంతే, ఆయనకు ఉనికి కూడా ఇష్టం లేదన్నమాట. సరే మీ ఇష్టం, ముందుకు వస్తారా, రండి కూర్చోండి. దీక్షితుల వారు స్టాంప్ వేసి ముద్ర వేసి చెప్తున్నారు మనకు, కాబట్టి చెప్తున్నాను. ఈ మాట దీక్షితుల వారిది, నాది కాదు. ఆ విధంగా ఇప్పుడు వేసినటువంటి ప్రశ్న ఏంటంటే, నేను ఎవరు అనే దాంట్లో నేను తెలుసుకున్నాను అని కృష్ణ ప్రభువులు చెప్పారు కదా, ఏమని తెలుసుకున్నారు? నేను లేదని తెలుసుకున్నాను. ఆయనకు తెలుసుకొని నేను చెప్తున్నాను అంటాడు. ఎట్లా? మాయ మర్మము తెలియవలెరన్నా. ఎట్ట తెలియాలి మాయ మర్మం? మాయ అంటే లేనిది ఉన్నదని భ్రమపడుటే గదరన్నా. లేక ఉన్నది లేకపోతే ఉన్నదానిని ఉండజూడరా. ఇక్కడ ఉండజూడరా ఉంది కదా, ఏకవచనం కాదు ఇది. ఇది సరస్వతి తోడు ఉండడం వల్ల, అక్షరాలను విభజించే కెపాసిటీ ఉండడం వల్ల మరి మొద్దు విద్యార్థి కూడా ఏమైనా అర్థమవుతుందేమో, అంతే, ఇంకేం లేదు. ఇక్కడ ఉన్నదానిని ఉండచూడరా, ఉండి చూడరా. చూడండి తేడా చూడండి. ఉండచూడరా అంటే ఒరే అని కాదు, అందరూ చూడరా, ఎందుకు చూడకుండా ఉన్నారు, ఇంకా బయలుని ఎందుకు చూడకుండా ఉండారని అర్థం. అది ఉండచూడరా. ఇంకా ఉండి చూడరా, ఇది కూడా ఈ ప్రయోగం కూడా ఉంది. ఈ ప్రయోగం ఎక్కడ ఉంది? నేను ఎవరో నేనులో ఉండి చూడు. నీది పిపిఎలకు మార్గం, నాది విహంగ మార్గం అనే మార్గాలు లేవు. అర్థమయ్యేదానికి అన్ని మార్గాలు. భగవద్గీతలో 18 యోగాలు లేవు. యోగం అంటే ఉపాయం అని అర్థం. నేను లేదని తెలుసుకునే ఉపాయమే భగవద్గీత. నేను ఎవరంటే నేను లేదని తెలుసుకునే ఉపాయం భగవద్గీత. కాబట్టి నేను ఎవరు అనే పదానికి కృష్ణ ప్రభువులు లేదని తెలుసుకున్నారట. మీరెవరు అనేదానికి ఇప్పుడు ఆ ప్రశ్న మీకేస్తే ఏమని వస్తుంది? మీరు ఎవరు అని వస్తుంది. అప్పుడు దానికి కూడా సమాధానం గురువు చెప్పేస్తున్నారు. ఏమని? నేను తెలుసుకున్నాను, నన్ను మేము నేగని పుస్తకమును చేసితి. కాబట్టి మీరు లేదని తెలుసుకునేంత వరకు క్రమ విచారణ చేసి, అందుకని ఆయన లక్షణయుతుడే అని చెప్పారు కదా. మరి సాంకేతారక మనస్కాలు వద్దు, అందరూ పరిపూర్ణులే, పరిపూర్ణ బోధ చెప్పేస్తామంటే లక్షణయుతుడు లేని వాడికి ఎట్టర్థం అవుతుంది? ఇక్కడ ఉండే వాళ్ళంతా పరిపూర్ణులే, కానీ నాలాంటి ఒక్కరిద్దరూ ఉంటారు కదా, అపరిపూర్ణులు ఉంటారు కదా, వాళ్ళకి తెలియాలంటే నాయన నేను అనేది 25వ వస్తువు. అవునా? ఓ అమ్మ 25దా? మీకు 24 ఏడున్నాయి. 24 ఎక్కడున్నాయి? నేను 25వ వస్తువు, మరి 24 ఏడున్నాయి? 5/5/25లో ఆకాశం నేను,
ఆ ఆకాశమే ఎట్లుంటుంది? నేను, ఆకాశం, అర్ధాంశం సమిష్టికి, దీంట్లో కూడా వ్యష్టికి కూడా నేను అనేది ఆకాశ అర్ధాంశమే. మిగతా మనసు, బుద్ధి, చిత్తము, అహంకారముగా మారి ఈ జ్ఞానేంద్రియ, ఇది ఏమంటారు దీన్ని, అంతరేంద్రియాలు అంటారు కదా, ఆకాశ అంతరేంద్రియాలు నేనుతో మిగతా 4 కలుపుకొని ఈ 4 నేను 1 5 అయిపోయింది కదా ఆకాశం. ఈ 5 వస్తువులు మిగతా 4 భూతాల్లో ఒక్కొక్క దాంట్లో ఉండే 1/8వ వంతుని కలుపుకోవడం వల్ల ఎట్లాగైతే ఒక టవల్ అంటే పడుగు పేక 2 కలిస్తే టవల్ అయ్యిందో, అలా మట్టే కుండగా మారినట్లు నేను 24ని తయారు చేసుకొని నేను మేనుగా తెలియబడుతున్నాను. కాబట్టి ఆ నేనుని సపరేట్ చేసి ఆ నేనుని మళ్ళీ పూర్తిగా తెలుసుకోవడాన్ని తారకం అంటారు. నేనుని 25 తత్వాల్లో నుంచి నన్ను నేను తెలుసుకున్నప్పుడు ఏం చేస్తున్నారు? తారకంలో చెప్పేది కూడా అంతరేంద్రియాలైనటువంటి మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము అనేటువంటి నేను 3 మేనులు స్థూల, సూక్ష్మ, కారణ. ఇప్పుడు ఇక్కడ 5 తత్వాలతో మాట్లాడుతూ ఉన్నాను. రాత్రికి నిద్రపోయేటప్పుడు ఆకాశతత్వము వాయుతత్వంలో లయం అవ్వడం వల్ల ఆవలింపు వస్తుంది. నిద్రపోయే ముందు నేను ఎవరు? ఆకాశతత్వమును. ఎట్లా లేదు? ఖచ్చితంగా లేదు. ఎందుకు? అదే 2వ మంత్రం మనకిచ్చినారు. మూలము లేని గుర్తిరిగి, మూలం లేకుండా ఎట్ట గుర్తిరుగుతున్నా అది ఉండబట్టి ఇది తెలుస్తుంది, ఇది ఉండబట్టి అది తెలుస్తుంది.